మహబూబాబాద్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్కూల్లోని రికార్డులు పరిశీలించారు ఏసీబీ విజిలెన్స్ అధికారులు. హాస్టల్లో విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్లో వసతులపై హెచ్ఎం వార్డెన్ నిర్లక్ష్యంగా ఉంటున్నారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. గిరిజన పాఠశాల గర్ల్స్ మహబాద్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయన్న సమాచారం మేరకు ఉదయం నుండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు మరియు ఆడిట్ డిపార్ట్మెంట్ వారితో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు తనిఖీల్లో తేలింది ఏంటి అంటే, ఈ హాస్టల్ ప్రెమిసెస్లో మరియు స్కూల్ ప్రెమిసెస్లో నీట్నెస్ లేదు. కిచెన్ వంటగదులలో కూడా సరిగా నీట్నెస్ లేదు. కొన్ని తలుపులు లేవు, తలుపులు ఇరిగిపోయినాయి. స్టాక్లో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీసీసీ నుంచి వచ్చినటువంటి స్టాక్ కూడా వచ్చిన రికార్డు కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు. పిల్లలకి మెనూ ప్రకారంగా ఫుడ్ పెట్టట్లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సీసీ కెమెరాస్ కూడా ఫిట్ చేశారు, కానీ అవి ఫంక్షనింగ్లో లేవు. వీటి విషయం గురించి కూడా హెచ్ఎం గారు మరి ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి దీనిలో. ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద మేము వారిపైన చర్య కొరకు మేము రిపోర్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తాము. వార్డెన్కి సంబంధించినంత రెస్పాన్సిబిలిటీస్ వార్డెన్కి ఉంటాయి, హెడ్ మాస్టర్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ హెడ్ మాస్టర్కి ఉంటాయి.